వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లు పూర్తి చేసుకొని 16వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని 6వ మైలు యాగర్లలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు। ఎన్ని కుట్రలు చేసినా అక్రమంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి భయపడలేదని కొనియాడారు। గత 5 ఏళ్లలో 33 పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిన జగన్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని ఆయన ధ్వజమెత్తారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టాం। నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మానస పుత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ। రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక దాదాపు 600 మంది చనిపోయారు। ఈ 600 మందిని ఓదార్చేందుకు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ గారిని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు। సోనియా గాంధీని ఎదిరించి ఓదార్పు యాత్ర కానివ్వండి, ఇటు ఈ 2 యాత్రలు పెట్టి ప్రజల్లోకి వచ్చారు। జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, ఓదార్పు యాత్రలతో ప్రజల్లోకి వచ్చారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు రాష్ట్రమంతటా కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్టీకి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు। 16 నెలలు అక్రమ కేసులు పెట్టి అటు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చేతులు కలిపి అరెస్ట్ చేయించిన విషయం కూడా తెలుసు। ఇవి ఏవి కూడా లెక్క చేయకుండా, భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। అధికారంలోకి వచ్చాం। అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమాన్ని గుర్తించి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 33 పథకాలు పెట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండింది। ఈవీఎంలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో కూడా పేద ప్రజలను నిర్లక్ష్యం చేశారు। అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం, సంక్షేమ పథకాలు శూన్యం। మరలా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్ని వర్గాల వారు కూడా ఎదురు చూస్తున్నారు। ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మమ్మల్ని కాపాడేది, మాకు అండగా ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని। ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైపోయినాయి। రాష్ట్రమంతటా కూడా మహిళల మీద దాడులు జరగడం, అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడం, ఈ 2 సంవత్సరాలలో జరిగేవి ఇవి మాత్రమే। ప్రజలను పూర్తిగా వదిలేశారు। ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూరే గుడిసెలో నుంచి వచ్చింది, పేద ప్రజల గుండెల్లో నుంచి వచ్చింది, పేద ప్రజల మనసుల్లో నుంచి వచ్చింది। జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అండగా ఉంటాం, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం, పోరాటాలు చేస్తాం। మరలా అధికారంలోకి వచ్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా నిద్రపోం। పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలంలో వైఎస్ఆర్ విగ్రహం పూలమాల వేసుకొని మరి ఘనంగా కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది। ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తండ్రి గారి ఆశయాలు కొనసాగించాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండే పేద బడుగు బలహీన వర్గాలకి తండ్రి గారు చేసినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క సంక్షేమం ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించడం జరిగింది। అప్పటి నుంచి కూడా ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం। మరి అప్పటి నుంచి కూడా పోరాటమే। మరి ఏదైతే పేద ప్రజల కోసం నెలకొల్పినటువంటి పార్టీ ప్రజలకు అండగా ఉండాలని మరి పోరాటం చేసి 2019లో కూడా అధికారం రావడం జరిగింది। అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాలు ప్రజారంజక పరిపాలన, మరి పేదలు ఎక్కడున్నారో గుర్తించి పార్టీలను చూడకుండా, మరి ఎలాంటి కుల మతాల సంబంధం లేకుండా సంక్షేమాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। అట్టి ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలు వచ్చింది కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే। మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాజకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, మరి రౌడీజాలు మీకు అందరికీ తెలిసిన విషయమే। మరి ఇప్పటికే ప్రజలు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంతన ఉంటున్నారు। మరి ఈ పార్టీకి ఇంకా బలము ఇంకా పెరిగింది।
కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా ఈ పార్టీ ఇంకా అభివృద్ధి చెంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇంకా ముందుకు తీసుకెళ్తానికి మేము అందరం కూడా కృషి చేస్తాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క హార్బర్ కూడా నిర్మించినటువంటి ఈ 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిషింగ్ జెట్లీలతో పాటు 3 పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు కట్టి ఈ యొక్క మౌలిక వసతులు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోయినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తారు, పొరపాటున మేమేమైనా తప్పు చేశామా లేకపోతే ఈవేమో తప్పు చేసిందని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. అట్టడుగు వర్గాల వారిని కూడా గుర్తించి సముద్ర స్థానంతో పాటు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వారి యొక్క ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఈరోజు కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా రైతులు అనేక కష్టాలు ఎదురు చూశారు. ఈ యొక్క ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా రైతుల యొక్క ఘోషని ప్రభుత్వం కొట్టుకోబోతుందని కూడా తెలియజేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాడ వీధులు ఏర్పాటు చేశారు. అలాగే దళిత గోవిందం అనేది దళితవాడలో కూడా స్వామివారిని తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశారు. అలాంటి వ్యక్తుల్ని అసలు తిరుమల కొండకి ముఖ్యమంత్రి సతీ సమేతంగా పోవటం లేదన్నారు. ఇప్పుడు వరకు ముఖ్యమంత్రులు ఎంతమంది సతీ సమేతంగా పోయారు? వెంగళరావు పోయాడా? పివి నరసింహారావు పోయాడా? జనార్దన్ రెడ్డి పోయారా? ఎవరు పాలల? సాక్షాత్ స్వయంభూతుడైన ఎన్టీ రామారావు కూడా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించింది లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నిత్యం కూడా గోమాత పూజ చేస్తారు. వైవి సుబ్బారెడ్డి ఇంట్లో కూడా గోమాత పూజ చేస్తారు. అలాగే కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూడా నిత్యం గోమాతకి పూజ చేస్తారు.